గ్రామీణः. గ్రామీణः. యా అయిపోయింది మీది. నెక్స్ట్ ఆ, ఎవరు? మన వీరు ఒకటేగా చెప్పింది నేను. అది రెండు చెప్పారు. సర్వైవ్ ఒకటి ఓ చెప్పలే, ఒకటే లేదా? చెప్ప- ఓకే లేదు, ఓకే. ఒకటే చెప్పింది. అచ్చా. ఆసీత్ ఇంకొకళ్ళు చెప్పారు. ఉమ్. ఓకే. యా. గ్రామీణः ఉమ్. సహ విపణిం గచ్చతి. ఉమ్. గ్రామీణులు ఓ ఇది బ్రాకెట్. పరివ్రా పరివార పరివారం. పరివార జనాః. ఉమ్. పరివార జనాః అంటే పరివార్ అదే వేరే వాళ్ళనా? పరివారం. పరివారం. ఆహా. గ్రామ పరివారం. ఓకే. గ్రామీణः పరివారజనాः సహ విపణిం గచ్చతి. గ్రామీణులు పరివారంతో విపణి అంటే మన దుకాణం కదా, అవును. దుకాణానికి వెళుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చెప్పాలి మరి? అది బహువచనంలో మార్చాలి కదా మీరు. పరివార పరివార జనాః అది మార్చాలి కదా. పరివార జనం పరివార జనాః బహువచనం కదా, ప్రథమ బహువచనం. ఆ శబ్దం పరివార జన శబ్దం. జనైః. పరివార జనైః. గ్రామీణः పరివార జనైః సహ విపణిం గచ్చతి. గ్రామీణులు పరివారంతో తోటి దుకాణానికి వెళ్తున్నారు. మొత్తం విపణి అంటే మార్కెటా? మార్కెట్. దుకాణం మార్కెట్ అన్ని వస్తాయి అనుకుంటా. తర్వాత ఆపణి. ఆపణి అంటే విపణి అంటే మార్కెట్. మార్కెటేనా? ఓకే. ఆపణి రెండు కొంచెం అంచుమించుగా ఉన్నాయి. అదే ఆపణి కాదు, ఆపణం. ఆపణానికి వెళ్తున్నాను అంటే ఆపణం అని చెప్పాలి. షాప్ కి అంటున్నాం కదా. సో షాప్ అంటే ఆపణం. విపణి అంటే మార్కెట్ అన్నమాట. ఇది షాప్ మార్కెట్ రెండు వేరు వేరు కదా. మార్కెట్ అంటే కూరగాయలు అయిన ఉండేది. మార్కెట్. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పండి మన నాగలక్ష్మి గారు. భవంతః అన్ని పఠతు. ఓకే. అమ్మ శాంత గారు. భవంతః సహ మా భ్రమంతు ద్రష్టాః. ద్రష్టా దృష్ట దృష్ట దుష్టుడు. అదే దుష్టః దుష్టుడు. ఓకే. దృష్ట చూడ్డం అంటే కదా. చూడ్డం. దృష్ట అంటే చూడ్డం. ఇది దుష్టుడు. దుష్టాహ. దుష్టాః. ఓకే. భవంతః అంటే తమరు. తమరందరూ దుష్టుడితో తిరుగుతున్నారు. మా భ్రమంతు. మా భ్రమంతు. మా అంటే తిరుగు. మా అంటే వద్దు అని. మా అంటే ఏంటి? మా భవంతు తిరగద్దు. అయితే దష్టైః వస్తుంది. దుష్టైః వస్తుంది. దుష్టైః. భవంతః దుష్టైః సహ మా భ్రమంతు. మన తమరందరూ అదే మీరందరూ దృష్టితో తమరందరే అనండి. మీరు తమరందరు మంచిగా చెప్తున్నారు. అదే చెప్పండి. తమరందరు అంటే ఇంకేం కన్ఫ్యూజన్ ఉండదు. తమరందరూ దృష్టితో తిరగద్దు. మాస్మా ఇది దీనికి ఆ సంధి ఆ రూల్ అప్లై అవుతుంది కదా ఇక్కడ. మాస్మా అని వస్తుంది. అదే 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 గానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఉండదు. అంటే నేర్చుకునే సమయంలో ఇది అట్లా ఉండదు. కొన్నింటికి అంటే వేరేది ఇప్పుడు భ్రమంతు అన్నాం కదా. భ్రమంతు అనేది ఏంటిది? అది లోట్లకారం. లోట్లకారానికి అది రాదు కదా. అవును. లంగు లొంగు. లొంగు. అవును, లంగు లొంగు దానికి వస్తుంది. సరే. ఇక్కడ తిరగద్దు అని వస్తుంది అనమాట. అయితే అంతేనా? మా భ్రమంతు అంటే తిరగద్దు అంతేమ్మా. భ్రమణం చేయొద్దు అని వాళ్ళతో, దుష్టులతో. ఇక్కడ మీరు దుష్టాహ అనేది ఉంది కదా. దానికి చెప్పలేదు మీరు. అది ఏం శబ్దం? అంతం ఏముంది? దుష్టాహ బహువచనం. దాని అంతం కూడా చెప్పండి. ఎలాంటి శబ్దం అది కూడా చెప్పండి.
బహువచనం అకారాంత శబ్దం. అకారాంత శబ్దం కాబట్టి ఐస్, భిస్కి ఐస్ ఆ, ఆదేశం. కాబట్టి దృష్టై. దుష్టై. రేఫర్ దుష్టై రకారం రాదు. దుష్టై తర్వాత దుష్టై. అంతే. మళ్ళీ సర్వే జనాః సహ ఉపవేష్టు ఇచ్చంతి. సర్వజనులు ఇక్కడ బ్రాకెట్లు సజ్జనాః మంచివాళ్ళతో. సజ్జనాః బహువచనం అకారాంతం పుల్లింగం. అందరూ జనులందరూ సజ్జనాహై సహా ఏంటి అకారాంతం సజ్జనై సజ్జనై కదా, అదే సజ్జనై సహా ఉపవేష్టం ఇచ్చతి. కూర్చోడానికి మంచి వాళ్ళతో కూర్చోడానికి ఇష్టపడుతున్నారు. అమ్మ ఇదేంటి సర్వజన ఇచ్చతీనా ఇచ్చంతి ఇచ్చంతి. బహువచనం కూర్చోడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ మీరు ప్రతిదీ గమనించాలి. ఇక్కడ సర్వే అన్నాడు, చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా ఇచ్చంతి. మంది జనాలు సజ్జనై సహా ఉపవేష్టం ఇచ్చంతి. చాలా మంది జనాలు మంచి వాళ్ళతో కూర్చోడానికి ఇష్టపడుతున్నారు. ఉపవిశతి అంటే కూర్చోవడం కదా, ఉపవేష్టం కూర్చోడానికి. తుమన్ ప్రత్యయం, అది ఏం ప్రత్యయం వచ్చింది ఇక్కడ? తుమున్. ఓకేనా? తుమ్మున్లో మనకి ఏముంటుంది? తుమ్మున్లో ఏం మిగిలింది? తుమ్ మిగిలింది. సో ఇప్పుడు విష్ అనే ధాతువు, విష్ అనే ధాతువుకి ఏమైంది? అది విష్కి ఈ షాకి ఏమొచ్చింది ఆదేశం? షా వచ్చింది. ఎప్పుడైతే షా వచ్చిందో ఏమంది? షటు సతు. షటు సత్తు ఏమైపోయింది? అది ఇక్కడ ఈ తవర్గంగా మారిపోవాలి. తుమ్ అయిపోయింది. అది తుమ్ నుంచి టుమ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంకేం కావాలి? ఇక్కడ విష్ అనేది గుణం కావాలి. సో వేష్ అయిపోయింది. ఓకే, వేష్ టుమ్. ఎందుకు? ఉపసర్గ ఉపవేష్టం. అవునా? ఉపవేష్టం. కూర్చోడానికి. ఇచ్చంతి ఇష్టపడుతున్నారు కదా. ఉత్తమం. నెక్స్ట్ పార్వతి గారు. తర్వాత యూయం అధ్యాపకः సహ పుస్తకాలయం గచ్చతి. వయం ఉంది ఇక్కడ, అంటే బహువచనము. ఇది బహువచనం అని చెప్పి మూల రూపం చెప్పండి. మూల శబ్దం ఏముంటుంది? అస్మద్. అదే అధ్యాపకः అస్మాభిః సహ పుస్తకాలయం గచ్చతి. అధ్యాపకుడు అదేంటి అందరితో మా అందరితోటి పుస్తకాలయ పుస్తకాలయం అంటే ఉండే చోట కదా. పుస్తకాలయం అంటే గ్రంథాలయమేగా. అంతే, గ్రంథాలయంకి వెళ్తున్నారు. వెళ్తున్నారునా? గచ్చతి కదా, వెళ్తున్నారు. వెళ్తున్నాడు. ఓకే, ఒకడే కదా అధ్యాపక. ఓకే, వెళ్తున్నాడు. అధ్యాపకుడు అంటే ఉపాధ్యాయుడు మా అందరితోటి గ్రంథాలయానికి వెళుతున్నాడు. ఉత్తమం. యూయం సహ కుత్ర అగచ్చత్ ఏతాః వచ్చింది. అగచ్చత. ఓకే, యూయం ఇది బ్రాకెట్ లో మీరందరూ బ్రాకెట్ లో చెప్పండి. ఏతాః కదా. ఏతాః అంటే ఏంటది? ఏతాః అంటే బహువచనము. వేషః అది ఏష
ఏష ఏష అంటే ఏతత్ శబ్దం అన్నమాట. ఏతత్ 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 శబ్దానికి ఏం రావాలి? ఇక్కడ మనం ఇది స్త్రీలింగం. పుల్లింగం రావాలి కదా. ఏషః అంటే స్త్రీలింగమా పుల్లింగమా? ఏతాహ అంటే ఓ ఏతాహ, ఓకే. ఏషః ఏతాహ అంటే స్త్రీలింగం. ఉమ్, ఏతాహ స్త్రీలింగ బహువచనం. ఉమ్. ఉమ్. ఇప్పుడు సో దానికి ఏతాభిహి రావాలి ఇక్కడ. ఉమ్, ఏతాభిహి రావాలి అంతే కదా. అంతే. యూయం ఉమ్, ఏతాభిః సహ ఉమ్. కుత్ర అగచ్చత్. అగచ్చత్ కాదండి, అగచ్చత. అగచ్చత అగచ్చత సారీ, ఏం అగచ్చత. కాదు. ఉమ్, మీరందరూ ఉమ్. మీరందరూ మీరు అంటే ఇక్కడ స్త్రీలు కదా. ఉమ్. మీ అందరి స్త్రీలా ఇక్కడ నాది. స్త్రీలతో మీ మీరందరూ అందరి అనేది ఒక్క నిమిషం. మీరందరూ అనేది ఎవరో తెలియదు మనకు. మీరందరూ స్త్రీలతో సహా ఉమ్. తోటి ఎక్కడికి వెళ్తున్నారు? అగచ్చత అగచ్చత ఎక్కడికి అగచ్చత. ఎక్కడికి వెళ్తున్నారు? గచ్చత వెళ్ళటం, వస్తున్నారు. ఎక్కడికి కాదు, వెళ్ళి వస్తున్నారా? అగచ్చత అనేది ఏమైపోయింది అక్కడ? అది భూతకాలం. కాదు. భవిష్యత్ కాలం. అదే ఏముంది అది? క్వశ్చన్ అగచ్చత్. మార్క్ ఉంది, అడుగుతున్నారు. సో అప్పుడు ఏమైంది అది? అది లంగ్ అవుతుందా? లోట్లకారమే ప్రశ్న. ఓకే, ప్రశ్న. ఇది కూడా ప్రశ్న అవుతుంది కదా. లోటే కదా. అక్కడ అగచ్చంతు అయితే మామూలుగా లకారంలో, లోటు లకారంలో అగచ్చంతు వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి కాదు, ఇక్కడ ఏముంది? మధ్యమ పురుష ఉంది కదా, సో అప్పుడు అదే వస్తుంది కదా. మధ్యమ పురుష కదా. మధ్యమ పురుషలో ఏంటిది? గచ్చ గచ్చత, అతి గచ్చతం గచ్చత ఉంటుందా? అగచ్చం. అగచ్చం అగచ్చత్. ఇప్పుడు భూతకాలములో ఏ లకారంలో ఉంది? భూతకాలం కాదు, ఇది ఏంటి? లోట్ లకారంలో ఆ ఆ అనేది ఉపసర్గతో ఉంది అది కదా. ఆ అనే ఉపసర్గతో ఉంది. ఆ ఉపసర్గతో ఉందా? ఓకే. నేను లంగ్ లకారమేమో అనుకున్నా వచ్చేప్పటికి. ఆ అంటే లంగ్నే. సో కరెక్టే, లంగ్లోనే ఉంది కదా. సో అగచ్చత ఎందులో ఉంది? మధ్యమ పురుషలో ఉంది కదా అది. మధ్యమ పురుషలో లంగ్. అగచ్చత మధ్యమ పురుష బహువచనంలో ఉంటుంది. అంతే, మీరే కరెక్ట్. ఓకే. సో ఇది లంగ్ అనమాట. అయితే లంగ్ ఆంగ్ కాదు కదా, ఇది ఆంగ్ అనుకొని నేను అదే చెప్పాను, లోట్ అని. అదే ఇది ఉపసర్గ కాదు కదా. అది కాదు కాదు అనుకున్నా. కాదు. ఉంది, అంతే ఉంది, కరెక్ట్. సో మీరందరూ మీరందరూ ఈ స్త్రీలందరితోటి ఈ ఈ ఏత ఓకే, ఈ స్త్రీలందరితోటి ఎక్కడికి వెళుతున్నారు? అంతేగా. అగచ్చత అన్నాం, పాస్ట్ టెన్స్ అన్నాం కదా, వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? భూతకాలం కదా. ఎక్కడికి వెళ్ళారు? మీరందరూ ఈ స్త్రీలందరితోటి ఎక్కడికి వెళ్ళారు? పుత్రః సహ గంతుం ఇచ్చతి. జనని, పుత్రుడు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అమ్మతో. అంటే పుత్రః జనయ సహ ఇదేంటి జననీ శబ్దం? జనని. జనని జనని అంటే ఒక్కరే కదా, ఏకవచనం కదా. అప్పుడు దానికి తృతీయాలో జనయ. జనయ కాదు, జనన్. జనన్ యా. జనన్యా జనన్యా గంతుం ఇచ్చతి, వెళ్ళడానికి జనన్య తర్వాత ఇష్టపడుతున్నాడు. సహ. జనన్యా సహ గంతుం ఇచ్చతి, వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. గంతు మళ్ళీ చెప్పండి, తెలుగులో మొత్తం మంచిగా చెప్పండి. పుత్రః పుత్రుడు అమ్మతో వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. గంతుం వెళ్ళడానికి ఏమొచ్చింది? అది ఏ ప్రత్యయం? అది
ఇందాక చెప్పుకున్నాం. గమ్కి వచ్చింది కదా గా ఆహా, ప్రత్యయం ఏంటి? గతవాన్ గంతుం, తుమున్, తం ప్రత్యయం తుమున్ ప్రత్యయం. తోమన్ ప్రత్యయం తుమున్ ఏంటది? తుమన్ తుమున్ ప్రత్యయం ఈ తుమున్ ప్రత్యయం ఏం చెప్తుంది? చెయ్యడానికి, ఉండడానికి, వెళ్ళడానికి, అంటే తినడానికి. అసమాపక క్రియ. అసమాపక క్రియ. ఏ అసమాపక క్రియ? తినడానికి ఎలా చెప్తున్నాము? అయిపోయిందా? వర్తమానంలో ఉందా? అవలేదు, భూతంలో ఉందా? భూత కాలంలో ఉంది. భవిష్యత్తులో ఉందా? వెళ్ళడానికి భవిష్యత్తులో ఉంది. భవిష్యత్తులో ఉంది. భవిష్యత్ కాలం. ఉమ్. భవిష్యత్తు కాలంను చెప్పేటువంటి అసమాపక క్రియ. ఓకే. ఉమ్. ఉమ్. తర్వాత నెక్స్ట్ 25. వయం ఉమ్. సహ ఉపవేష్టం ఇచ్చామః. ఉమ్. మేమందరం ఉమ్. ఇక్కడ బ్రాకెట్ లో ఏతో బాలికే ఏతే. మేమందరం ఈ బాలికలతో ఎలా చెప్పాలి? ఏతై బాలికై అమ్మా, ఉపవేష్టం బాలిక. ఇచ్చామః. ఒక నిమిషం. ఏతే బాలికే. ఇదేంటిది? బాలికే ఎక్కడ వస్తుంది? ఏతే ద్వివచనంలో వస్తుంది. ద్వివచనమా? ఓకే. ఏతాభ్యాం బాలికాభ్యాం సహ ఉపవేష్టం ఇచ్చామః. మేమందరము ఈ బాలికలతో ఈ ఇద్దరు బాలికలతో కూర్చోడానికి ఒక నిమిషం. ఈ ఇద్దరు బాలికలతో కూర్చోడానికి ఇష్టపడుతున్నాము. ఈ ఇద్దరు బాలికలతో కూర్చోడానికి ఇష్టపడుతున్నాము. ఉత్తమం. తెలుగులో రాస్తున్నారా? తెలుగులో రాయట్లే, తర్వాత రాస్తాను. అంతే, కొంచెం ఓకే. టైం ఓకే. ఉంటాను. ఓకే. ఏతాభ్యాం కదా, అవునమ్మా. ఏతాభ్యాం బాలికాభ్యాం ఉమ్. సహ ఉపవేష్టం ఇచ్చతి. ఇచ్చామః. బాలికాభ్యాం ఏముంది? ఇచ్చామః. వయం వయం కదా, మేమందరం. సో ఇప్పుడు మీకు జనని తృతీయ విభక్తిలో ఏమొస్తుంది? జనన్యా. వయం. జనన్యా. వయం. వయం. జనని జనన్యా తృతీయ విభక్తి కదండి. అయిపోయింది. వయం చెప్పండి. వయంకి తృతీయ విభక్తి. వయం అంటే మేమందరం. మాతోటి కావాలి మనకి. ఇప్పుడు ఏం కావాలి? మాతోటి. చెప్పండి. అస్మాభియ. అంతే అమ్మా, ఉత్తమం. ఇప్పుడు మాతోటి నీవు కూడా రా. ఎలా చెప్తారు? నాతోటి. మాతోటి. మాతో నీవు కూడా రా. మా అందరితోటి నీవు కూడా. అస్మాభిః త్వం. అస్మాభిః సహా. అస్మాభిః సహా త్వం. రా అంటే అపి. త్వం అపి. ఆగచ్చ. ఆగచ్చ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. అస్మాభిః సహా. త్వం అపి ఆగచ్చ. లోట్లకారం రావాలి, అంతేనా? సో లోట్లకారం మంచిగా గుర్తు చేసుకోండి ఒకసారి. అన్ని లకారాలు 4 లకారాలు అయిపోయినాయి కదా, అవన్నీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. అన్ని చదువుతూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నిట్లో వస్తూ ఉన్నాయి. వీటిని మంచిగా అంటే చూసుకుంటూ ఉంటే, చదువుతూ ఉంటే అప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ చెప్పండి. జస్ట్ మనకు బ్రాకెట్లో ఉన్నది చెప్పండి. తెలుగులో ఇంటి దగ్గర రాసేయండి. అధ్యాపక. నెక్స్ట్ పేజ్లో. అయితే ఇప్పుడు దీన్ని ఏం చెప్తారు ఒక్కసారి సంస్కృతంలో చెప్పండి. మన
పార్వతి గారు చెప్తారా ఇది 187 ఏమంటారు? అభ్యాస అభ్యాసः సాత సత్ సప్త సప్త సత్ అంటే ఇంగ్లీష్ కదా, ఆ, ఉర్దూ కదా. అవును. అశీ అశీతి సప్త సప్తశీతి పోతుందా? సప్తాశీతి సప్తాశీతి ఉమ్. అధిక శతం. సప్తాశీత్యధిక శీతి ఉంది కదా, అధిక ఉంది, ఇత్యధిక. ఇత్యధిక ఉమ్. సప్తాశీత్యధిక శతం. ఉమ్. సత్యభిధి ఇత్యధిక సప్తాశీత్యధిక శతం. ఉమ్. సప్తాశీత్యధిక శతం. ఓకేనా? అర్థమైంది కదా? సప్త అశీతి ఉండేసరికి ఏమైంది? సప్తాశీతి. తర్వాత శీతి దగ్గర ఈ ఆ ఉండేసి ఏమైపోయింది? త్యా. ఓకే, సప్తాశీత్యధిక శతం. రెండు సంధిలు జరిగినాయి. ఒకటేమో సవర్ణ దీర్ఘ సంధి, ఈ మొదటిది ఏంటి? సప్తా దగ్గర దీర్ఘ సంధి. తర్వాత ఇక్కడేమో యణాదేశ సంధి, యణాదేశ సంధి. ఓకేనా? రెండు Sorry, సంధులు. I had a call. That's why I went there. ఓ అచ్చా, I missed 2 sentences. అవునా? చెప్తారా మీరు మరి? చూడండి చెప్తా, అయిపోయింది. చెప్పండి. అదే మన శాంతగా చెప్పేశారు, మీరు చెప్పేసండి. ఇది 19-20 సేమ్ దా 19-20 అయిపోయింది. అయిపోయింది ఇక్కడ. అయిపోయింది 19. అదే, సో నేను చెప్తున్నా ఇప్పుడు అదే ఉదాహరణ నెక్స్ట్ దానికి వెళ్ళినా. సో ఉదాహరణానుగుణం తృతీయాంతపదైః రిక్తస్థానాన్ని పూరయంతు. ఇక్కడ బ్రాకెట్ లో ఉంది కదా, ఇక్కడ సహయోగే తృతీయ ప్రయోగాః అంటే ఏంటి? సహయోగములో, సహయోగములో అంటే తోటి అని, సహతోటి తృతీయ ప్రయోగాన్ని చేయండి. తృతీయ విభక్తి ప్రయోగాలు, అంతే. తృతీయ విభక్తి ప్రయోగాలు. సహా అనే ఉపపదం అన్నమాట. ఇదేంటి? సహా అనేది ఏంటి? ఒక అవ్యయం. అవ్యయం, ఆ అవ్యయముతోటి తృతీయ విభక్తి ప్రయోగాలు. ఓకేనా? ఇప్పుడు ఇన్నాళ్ళు చేస్తున్నా అయ్యే కదా, సహా అనే ప్రత్యయంతో. మొత్తం ఎన్ని ఇస్తారు? ఒక 15 పాఠాలు ఇస్తారనమాట. ఆ 15 పాఠాలలో నేర్చేసుకుంటే అప్పుడు మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు. ఆ 15 పాఠాలలో ఒక్కొక్క దాంట్లో 10-15 ఉంటాయి మళ్ళీ సెంటెన్సెస్. కాబట్టి చూడండి ఎన్ని వాక్యాలు వస్తాయో. అన్ని వాక్యాలు వచ్చినా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త. అంటే ఇది రోజు లేదు కదా, ఒక వారంకి ఒక్క క్లాస్ ఉండేసరికి అది, అందుకే కంటిన్యూస్ అనేది కావాలి మనకు. ఇది కష్టం కదా, ఇప్పుడు నాకు కంటిన్యూస్ పెట్టడం అంటే అది కష్టం అయిపోతుంది. ఎట్లా అంటే ఒకటి అయిపోయినాక ఒకటి పెట్టుకుంటే బెటరు. అంటే బ్యాక్ టు బ్యాక్ కాకుండా మరి కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే హోంవర్క్లు కూడా చేస్తారేమో అందరూ. నేను కాదు అంటే ఎమ్మటే థర్స్డే ఫ్రైడే కాకుండా మధ్యలో ఒక్క రోజున్న గ్యాప్ ఇస్తే బెటర్. ఇది వారంకి ఒకటే కదా క్లాసు? 2 కదా, థర్స్డే ఫ్రైడే అంతే, 2 రోజులు. ఆ 2 రోజులు ఎమ్మటెమ్మటే బ్యాక్ టు బ్యాక్ కాకుండా ఏమైనా ఉపయోగం, కొంచెం ఒక రోజు గ్యాప్. ఇట్లుంటేనే బెటర్. ఇట్లుంటేనే బెటర్, కంటిన్యూషన్ లో వస్తుంది. ఇదే బెటర్. ఓకే, ఇది చెప్పండి. ఉదాహరణానుగుణం, ఉదాహరణ అనుసరించి తృతీయ విభక్తి, తృతీయాంత అంటే తృతీయ అంతము, తృతీయ అంటే అంతములో ఉండే తృతీయాంత అంటే చదవండి ఫస్ట్ చదవండి. తృతీయాంత పదైః రిక్తస్థానాన్ని పూరయంతు. ఇప్పుడు ఎండింగ్ తో ఉన్న తృతీయాంత పదం చివరిలో ఉన్న. ఒక నిమిషం వినండి. తృతీయ అంటే ఏంటి? విభక్తి అన్నమాట. అవునా? తృతీయ విభక్తి ఎక్కడుంది? ఆ పదానికి అంతములో ఉన్నటువంటిది. అవునా? అంటే ఏంటి? తృతీయ విభక్తి అంత పదైః, ఆ పదముల చేత. ఓకే, తృతీయ విభక్తి ప్రత్యయము ఏ పదానికైతే చివరిగా ఉందో ఆ పదముల చేత. ఓకే, ఆ పదములతో
రిక్త స్థానాలను పూరించండి. ఖాళీలను పూరించండి. ఖాళీలను పూరించండి. పూరించండి. అలాగనమాట. సో ఇప్పుడు దాని వాక్యాన్ని తెలుగులో రాసుకోండి. ఉదాహరణానుగుణం అంటే ఉదాహరణను అనుసరించి తృతీయా విభక్తి పదములతో ఓకే, తృతీయా విభక్తి పదములతో, తృతీయా విభక్తి అంతముగా కలిగిన అని రాసుకోండి. తృతీయా విభక్తి అంతముగా కలిగిన పదాలతో అంతముగా కలిగిన ఖాళీ స్థలాలను పూరించండి. కలిగిన పదాలతో ఖాళీలను పూరించండి. ఇప్పుడు సంస్కృతంలో రాయండి దీన్ని. తృతీయా విభక్తి ఉదాహరణానుగుణం తృతీయాంత పదైః రిక్తస్థానాన్ని పూరయంతు. అక్కడ ఉన్నదే అంటే అదే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు తృతీయా విభక్తి అంటే తృతీయా విభక్తి అంతముగా కలిగిన పదాలతో ఖాళీలను పూరించండి. ఇక్కడ తృతీయాంత పదైః ఉంది కదా, మీరు ఏం రాస్తారు? తృతీయా విభక్త్యంత. ఏం రాస్తారు? విభక్త్యంత సంధి అక్కడ. విభక్తి అంత అంటే విభక్త్యంత వచ్చి మనం ఇక్కడ విభక్తి ఇవ్వలేదు కాబట్టి మీరు రాసుకోండి. తృతీయా విభక్త్యంత పదైః కదా, పదాలతో. సో ఇప్పుడు కలిగిన అనేది ఏమైపోయింది? ఇక్కడ లోపం అయిపోయింది. అవునా? అంటే అది భావములో వచ్చింది అది కదా. తృతీయా విభక్తి అంతముగా కలిగిన పదాలతో రిక్త స్థానాలను, ఖాళీ స్థలాలను కదా, ఖాళీలను పూరించండి. అంటే రిక్త స్థానాన్ని పూరయంతు. రాసేసుకున్నారా? ఓకే, సరే. ఇప్పుడు చెప్పండి ఉదాహరణగా చూసుకుంటూ. ఏముంది ఇక్కడ? ఛాత్రాః అధ్యాపకైః సహ ప్రయోగశాలాం గచ్చంతి. ప్రయోగశాలాం అంటే ప్రాక్టికల్ రూమ్, ప్రయోగశాల. ఏమంటే రసాయన గదికి. విద్యార్థులందరూ అధ్యాపకుడితోటి ప్రయోగశాలకు వెళుతున్నారు. అంతే, ఓకేనా? సేమ్ అంతే. అలాగే ఇంతకుముందు ఏం చేసామో అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. కొంచెం సెంటెన్సెస్ వేరంతే. ఇప్పుడు సఖ్యః ఏం చెప్తారు ఇప్పుడు? అంటే స్నేహితుడా? అంతేమ్మా, స్నేహితుడు. సో ఏమొస్తుంది? బాలికాః సఖ్యైః సహ దేవాలయం ఆగచ్చంతి. సఖ్యః ఎలా ఉంది? నద్యః లాగుంది. ఏం శబ్దం అది? ఇకారాంత. ఈకారాంత. సఖీ, నదీ లాగనా? సఖ్య. ఇప్పుడు చెప్పండి అమ్మా. నదీ, నద్య, సఖీభిః. స్త్రీలింగం ఎప్పుడైతే వస్తుందో అదేమన్నాము? బిస్ అంతే. సఖీభిః సహ దేవాలయం ఆగచ్చంతి. బాలికలందరూ స్నేహితురాళ్లతో దేవాలయానికి వస్తున్నారు. ఆగచ్చంతి. తర్వాత నెక్స్ట్ వృద్ధః. బాలకః
వృద్ధः బాలకः అప్పడం గచ్చతి. ఇది ఏకవచనం. వృద్ధుడు బాలకునితో చెప్పండి మార్కెట్కి బాలకునితో. షాప్కి వెళ్తున్నాం. బాలకుని. బాలకేన బాలకేనా. తర్వాత వయం. ఏకవచనం కదా. ఇది అంతే. ప్రథమ బహువచనం. అంతే, ప్రథమా విభక్తి బహువచనం. తర్వాత వయం. యూయం వయం 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 అందుకేన కేరతి. యూయం క్రీడత. అస్మా క్రీడత. క్రీడత అంటే ఏంటి? ఆడటం. ఆడండి. బంతితో ఎవరు? అందరూ. ఆడండి. మీరందరూ. మీరందరూ మా అందరితోటి. అస్మాభి. మీరందరూ అస్మాభి సహా కందుకేన క్రీడత్. క్రీడత. క్రీడత. సో ఇప్పుడు చెప్పండి. మీరందరూ మా అందరితో బాల్ చేత. మీరందరూ బాల్ చేత ఆడండి. బాల్తో ఆడండి. బంతితో. ఓకే. మధ్యమ పురుష బహువచనం కదా. అవునండి. లోట్ మధ్యమ పురుష బహువచనం. ఏం రాస్తారు ఇక్కడ? లోట్. క్రీడత. మధ్యమ పురుష తర్వాత నెక్స్ట్ వయం. వయం యూయం సహ చాయం పిబామహ. అంటే మేమందరం మీ అందరితో చాయ్ తాగుతున్నాము. అంటే యుష్మాభి వయం యుష్మాభిః చాయం పిబామహ. యుష్మాభి వస్తుంది కదా. అంతే అమ్మా. అహం. అహం స్థాన వదామి. ఏతే నేను నీతో మాట్లాడను. ఏతే ఈమెతో అంటే కదా. వీళ్ళిద్దరితో. ఏతే అంటే ఏంటి? వీళ్ళిద్దరితో. ఒక్క నిమిషం ఆగండి. ఏతే అంటే వీళ్ళిద్దరితో కాదు, వీళ్ళిద్దరు. ఏతే అంటే ఏంది? వీళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరితో అంటే ఏతయా అమ్మా ఏతాభ్యాం. భ్యాం వస్తుంది కదా. ద్వివచనం. అదే ద్వివచనం కదా ఇది. ద్వివచనం. ఓకే. ఏతాభ్యాం సహ నా వదామి. నేను మీ ఇద్దరితో మాట్లాడను. తరుణాః సహ భ్రమణం కుర్వంతి. తరుణ అంటే యువకులు. భ్రమణం అంటే మీతో తిరగటం. వృద్ధులతో. వృద్ధుడు అని అర్థం. తరుణులు అంటే యువకులు వృద్ధులతో తిరగరా. భ్రమణం కుర్వంతి తిరుగుతున్నారా. వృద్ధులతోటి తిరుగుతున్నారు. వెళ్ళండి అని. భ్రమణం కుర్వంతి అంటే ఏంటి? చేస్తున్నారు. వెళుతున్నారు. భ్రమణం చేస్తున్నారంటే తిరుగుతున్నారు. భ్రమణం చేస్తున్నారు. అదే చెప్పండి. భ్రమణం తెలుగు పదం కూడా. అదే భ్రమణం చేస్తున్నారు. తరుణః వృద్ధాః వచ్చేసి బహువచనం. తరుణః కాదమ్మా, ఇదేంటి? తరుణః దీర్ఘం అమ్మా. ఇక్కడ దీర్ఘం లేకపోతే అంతి రాదు ఇక్కడ కదా. బహువచనం కదా ఇది. బహువచనం వచ్చింది. అందుకే తరుణాః. నేను బహువచనంగానే చదువుతున్నాను. దీర్ఘాలు ఎక్కువ తీయట్లేదు. పెట్టండి. పెడితేనే మనకు కరెక్ట్ అవుతుంది. తరుణః అంటే అదే తరుణాః వృద్ధై సహ భ్రమణం కుర్వంతి. వృద్ధై కాదు, వృద్ధైః. విసర్గ భిస్ కదా. భిస్ అన్నప్పుడు సా ఏమైంది? విసర్గ అయిపోయింది. వృద్ధిః సహ భ్రమణం కుర్వంతి. వృద్ధులతో తిరుగుతున్నారు. వృద్ధైః వస్తుందా? అంతే. వృద్ధ అనేది ఏంటిది? అకారాంతం. ఐస్ పెట్టుకోవాలి. ఉత్తమం.
ఐస్ 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 ప్యాకెట్ ఉంటుంది కదా, ఐస్. వృద్ధైః అంతే. సహ భ్రమణం కుర్వంతి. ఆ. కుక్కురః కుక్కురః అమ్మమ్మ కుక్కురాహ సహ దీర్ఘాలు వదిలేస్తున్నారు. కుక్కురాః అదే మింగేస్తున్నారు. కుక్కురాః అమ్మ మింగేస్తున్నారు. పొద్దున్నే కదా ఆకలేస్తుంది. అదే కదా, సంస్కృతంకి కొంచెం ఎక్కువ కుక్కురః శక్తి కావాలి, అందుకే ఆకలిస్తుంది. కుక్కురాః ఉమ్, సహ ధావంతి. ఉమ్. అంటే కుక్కురంతో ఇక్కడ వానరః ఒక్క నిమిషం. వానరాహ అంటే ఏంటి? వానరాహ కోతులతో కోతులు వానరాహ అంటే కోతులతో కాదు, కోతులు. కోతులు ఉమ్, ఇక్కడ వానరాహ అంటే కోతులు, కోతులతోటి అంటే వానరైః సహా. అది అది వానరై కుక్కురః వానరైః సహా ధావంతి పరిగెడుతున్నాయి. ఉమ్. కుక్కురం అంటే కోత. కుక్కురం అంటే అది కుక్కలు కుక్కురం కుక్కలు అంటే కుక్కలు. కుక్కలా కుక్కలా ఓకే. కుక్కలు వానరాలతో పరిగెడుతున్నాయి. కోతులతో కోతులతో అదే వానరైహి అన్నాను, అందుకే సగం తెలుగు సగం సంస్కృతం. కుక్కలు కోతులతోటి పరిగెడుతున్నాయి. పరిగెడుతున్నాయి కుక్కలు కోతులతో కుక్కరః వానరైహి సహ ధావంతి. వత్సాః సహ జలం పిబంతి. వత్స దీంట్లో అజహ ఉంది. అజహ అజాహ 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 అంటే దూడలు మేకలతోట జలం తాగుతున్నాయి. అమ్మ, అజాహ మేకలు అంటే జలం తాగుతున్నాయి. ఒక్క నిమిషం. మేకలు మేకలు. తర్వాత మేకలతోటి అజైహి ఆ అజైహి తర్వాత అజైహి సహా జలం పిబంతి. నీళ్లు త్రాగుతున్నాయి. హంస. లాస్ట్ వచ్చి హంసః వహ తరంతి ఏంటంటే సహ తరంతి సహ. ఇది చదవండి. హంసాః హంసాః సహ తరంతి బకాః. హంసలు బాతులు ఈదుతున్నాయి. అంటే హంసాః బకైః బక అంటే కొంగ కదా. కొంగనే, అవును, బక అదే అంటే కొంగ. నేను బాగుతున్నాను కదా. బాతులు అన్నారు. కొంగలతో కొంగలు. అవును కరెక్ట్. కొంగలతో ఈదుతున్నాయి. బకైహి బకైః సహ. ఉత్తమం. సో ఇప్పుడు టకటక్ వచ్చేసినాయా? యూయం యూయంకి ఏం చెప్తారు? యుష్మాభిః యుష్మాభిః వయం అస్మాభిః అస్మాభిః ఏతాభ్యాం ఏతాభ్యాం సఖ్యః సఖీభిః సఖ్యః సఖీభిః బాలకః బాలకేన బాలకేన వృద్ధాః వృద్ధైః